హలో ఫ్రెండ్స్, రాము లైఫ్ చేంజింగ్ నాలెడ్జ్ ఛానల్కి అయితే వెల్కమ్. సో ఈ ఛానల్ పెట్టడానికి కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అప్లికేషన్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అండ్ జాబ్ అప్లికేషన్స్ అండ్ ఎగ్జామ్ డేట్స్ సిలబస్ మొత్తం అన్నిటి గురించి అయితే అప్డేట్ రావడం అయితే జరిగింది. సో టుడే టాపిక్ వచ్చేసి ఏంటంటే ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామ్స్ గురించి అయితే ఇంపార్టెన్స్ అయితే థింగ్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి నవంబర్ 7వ తారీఖు నుంచి అయితే 7 కన్నా 19 నుంచి అయితే మనకి ఎగ్జామ్స్ అయితే టైం టేబుల్ కూడా రావడం అయితే జరిగింది. సో స్టార్ట్ అయ్యే ముందు మన అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా రిజెక్టెడ్ అయిందా ఏంటి అసలు మన అప్లికేషన్ ఎలా తెలుసుకోవాలి ఏంటని చాలామందికి తెలియదు కదా. సో ఆర్ఆర్బీ అప్లై చేసిన ప్రతి ఒక్కలో కూడా వీడియో చూస్తే కంపల్సరీగా అర్థమవుతుంది. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఆర్ఆర్బీ అప్లికేషన్ చేసుకుంటే వాళ్ళకైతే వీడియో అయితే మొత్తం సెండ్ చేయండి, పూర్తి వరకు చూడండి. సో ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. సో ముందుగా టాపిక్లో వెళ్ళిపోవడానికి ఫస్ట్ ఏంటంటే ఆఫీషియల్ ఆర్ఆర్బీ అనే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ సైన్ ఇన్ ఆర్ఆర్బీ అకౌంట్ అని అడుగుతుంది. ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు, లేదనుకుంటే సైన్ ఇన్ ఎంతో అకౌంట్స్ అని చెప్పేసి ఉంటుంది కదా. దాని ద్వారా మన ఆర్ఆర్బీలో మొబైల్ నెంబర్ కానీ అండ్ జీమెయిల్ అకౌంట్ కానీ ఇచ్చి కింద పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేయగానే మనకైతే లాగిన్ అవ్వడం అయితే జరుగుతుంది. లాగిన్ అయిన తర్వాత మనకి ఎలా వస్తుంది ఏంటన్న దాని గురించి చెప్పడం అయితే జరుగుతుంది. చూడండి, మనకైతే ఇలా రావడం అయితే జరుగుతుంది. ఇలా రావడం వల్ల తర్వాత మనం ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ అండ్ అప్లికేషన్ హిస్టరీ అండ్ మాడిఫై హిస్టరీ అని చెప్పేసి చూపించడం అయితే జరుగుతుంది. సో ముందుగా మనం అప్లికేషన్ హిస్టరీలోకి అయితే వెళ్ళాలి. హిస్టరీలోకి వెళ్ళిన తర్వాత 1 2 3 4th ఆప్షన్ చూడండి, రిక్రూట్మెంట్ వైర్లెస్ ఏంటంటే పోస్ట్ లెవెల్ అనేది 1/7 సిపిసి పే మెట్రిక్ అని చూడండి. అందులో ప్రొఫెషనల్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి వస్తుంది. అండ్ మీకు మొబైల్స్కి అండ్ జీమెయిల్స్కి కూడా యువర్ అప్లికేషన్ ప్రొఫెషనల్ యాక్సెప్ట్ అని చెప్పేసి మీకు అప్లికేషన్ ఐడి నెంబరు ప్లస్ కొన్ని డీటెయిల్స్ అయితే రావడం అయితే జరిగింది. మీరు అలా కూడా తెలుసుకోవచ్చు. అండ్ మెయిల్స్కి అండ్ మొబైల్ నెంబర్స్ రెండింటిలో కూడా రావడం అయితే జరిగింది. రెండింటిలో కూడా చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత కూడా మీకు మెసేజ్ మెయిల్ రాకపోతే కంపల్సరీగా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరైతే ఎలాగ ఎంటర్ చేశారంటే మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొఫెషనల్ అప్లికేషన్ యాక్సెప్ట్ అని ఉంటే సరిపోతుంది. దాని తర్వాత ఇంకా ఇందులో మొత్తం 7 అప్లికేషన్స్ పెట్టాం. అందులో 4 ఎగ్జామ్స్ అయితే 3 కంప్లీట్ అయినాయి, ఒకటైతే పెండింగ్ ఉంది. ఇప్పుడు ఏంటంటే గ్రూప్ డి నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. ఉన్న 3 కూడా నెక్స్ట్ లెవెల్ అది కూడా ప్రొఫెషనల్ యాక్సెప్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకైతే ఎగ్జామ్ డేట్లు అయితే అనౌన్స్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా ఫ్రీ కోచింగ్ వైజాగ్ కానీ తిరుపతి కానీ వెళ్తాను అనుకుంటే ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆర్ఆర్బీకి కానీ గ్రూప్ డి కానీ అంటే బ్యాంక్స్ కానీ ఎవరైనా ఉంటే సార్ మేము వెళ్తాం అని ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేశారంటే మీకు నెక్స్ట్ దానికి ఎలాగ అప్రోచ్ చేయాలి ఎలాగ అప్లోడ్ చేయాలో కూడా నేను అయితే చెప్పడం అయితే జరిగింది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.